హాయ్ గాయ్స్, ఈరోజైతే వర్షం పడుతూ చల్లగా ఉన్నదని అమ్మతో గులాబ్ జాములు వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ప్యాకెట్ అయితే ఇలా ఉన్నది. ఓపెన్ చేసుకుని మనం మామూలుగా పౌడర్ని అయితే కొద్ది బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్ది కలుపుకోవాలి. కలుపుకుంటూ లైట్గా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ లైట్గా కలుపుకోవాలి. అలాగని ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ వేసుకుంటే దానివల్ల పలసగా అవుతుంది. ఇంకా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. బాగా గడ్డకట్టేదాకా. గడ్డ కడితే బాగుంటుంది. తర్వాత ఉండలు చేసుకుని ఒక బౌల్లో వేసేసుకోవడమే వేరే ఒక దాంట్లో. అలా ఎన్ని ఉండలు వస్తే అన్ని ఉండలు చేసుకోవాలి. అప్పుడైతే మనకి ఉండలు కూడా మీడియం చేసుకుంటే బాగుంటుంది. అన్నీ చేసిన తర్వాత చూడడానికి బాగున్నాయి కదా. తర్వాత ఒక బౌల్లో కొద్ది వాటర్ వేసి కొంచెం బెల్లం వేసి కరగనివ్వాలి. కరిగిన తర్వాత ఇంకో ఫ్లేమ్లో ఇంకో బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తూ అందులో కొద్దిగా ఎక్కువసేపు కాగనివ్వాలి. కాగిన తర్వాత రెండు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత లైట్గా ఇందాక ఉండలు చేసుకున్న ఉండలు అందులో వేసుకుని బాగా మీడియంగా ఫ్రై అయ్యేలా చేసుకోవాలి. తర్వాత ఈ పక్కన ఎలా ఉన్నదో ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ మనం ఇందులో సెట్ల కింద వేసుకోవాలి. వేసుకుంటూ ఆయిల్ ఫ్లేమ్లో పెట్టుకుని చూసుకోవాలి. అదొకటి బాగా మీడియంగా అవిలా చూసుకోవాలి. అంటే వేసిన ఉండలో ఫ్రై అవేలా చేసుకోవాలి. అంటే బాగా ఎక్కువ ఫ్రై కాకుండా అలా తక్కువ ఫ్రై కాకుండా మీడియం చేసుకోవాలి. అలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసి గిన్నెలో వేసుకుని ఇవన్నీ పాకం పట్టుకున్న దాంట్లో వేసుకోవాలి. పాకం చూడండి ఎలా పట్టిందో. ఇలా పడితేనే బాగా మనకు టేస్టీగా అనిపిస్తుంది. అన్నీ వేసుకున్న తర్వాత ఒక గరిటెతో మొత్తం అన్నిటిని గట్టిగా కిందకి నెట్టాలి. నెట్టితే ఎంచక్క ఈ పాకం అంతా వాటిని పట్టి మంచి టేస్టీగా అనిపిస్తాయి. ఇంకా ఇలా ఉంటుంది పాకం పట్టిన తర్వాత. నేనైతే ఒక బౌల్లో వేసుకుని మీకు చూపించాలని ఇలా చూపిస్తున్నాను. బాగా అనిపిస్తుంది కదా. అదొకటి నేను టేస్ట్ చేద్దామని మీకు చూపిద్దామని రిజల్ట్ ఎలా ఉందో ఇలా చేశాను. చూడండి ఒకసారి. ఇలాగే రెసిపీగా ఇలా ఉన్నాయి. అని చూడడానికి చాలా మెత్తగా టేస్టీగా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్.